ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం మరియు కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలలో మంత్రి పాల్గొనడం జరిగింది. తొలుత పీసీపల్లి మండలంలోని పాలేటి గంగా దగ్గర మంత్రిని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. పెదచెర్లోపల్లి మండలంలోని పలు గ్రామాలలోని సిమెంట్ రోడ్లు ప్రారంభించారు. పలు శంకుస్థాపన కూడా చేశారు. పీసీపల్లిలోని కస్తూర్బా గాంధీ స్కూల్ నందు విద్యార్థులతో మమేకమయ్యారు. విద్యా నిలయంలోని వాటర్ ప్లాంట్ను పరిశీలించారు. కనిగిరి మండలంలోని కంచర్లవారిపల్లి హై స్కూల్ నందు విద్యార్థులతో కలిసి మంత్రి మరియు ఎమ్మెల్యేలు మధ్యాహ్న భోజనం చేశారు. తర్వాత కనిగిరి డిగ్రీ కళాశాలలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దూరం దగ్గర వెళ్ళిపోతారు. అందరూ దూరం వస్తే అందరు షాట్లు వస్తాయి. మట్టి పోసి నీళ్ళు పోతాలమ్మా, అది ఊడిపోతుంది. దానివే పోయా, అది ఊడిపోతుందమ్మా. సార్ మట్ల పట్టుకోండి సార్. సార్ కొంచెం పట్టుకోండి సార్. పట్టుకోండి సార్. చెట్టు ముక్క తర్వాత దీన్ని మళ్ళీ ఎర్రమట్టి పోసి సార్ కొంచెం చెట్టు పట్టు సార్ ఓకే. అందరూ నమస్కారం అండి. ఈరోజు కనిగిరి నియోజకవర్గంలో పీసీపల్లిలో సుమారు 2 కోట్ల పైచీలకు సీసీ రోడ్లు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కనిగిరిలో 5 కోట్ల రూపాయలు అదనపు గదుల శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ మన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇలా కలిగితో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి 7 నెలల్లో సుమారు 22-23 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్డు నిర్మాణాలు పూర్తి చేసుకోవడం జరిగింది. అంటే సగడం చూసుకుంటే నెలకి ఒక 3 కోట్ల రూపాయలు పనులు చేసి చూపించారు నిదర్శనం. అదేవిధంగా మనం ఈరోజు ఫౌండేషన్ అయినటువంటి డిగ్రీ కాలేజే కాదు, మిగతా ఉన్నటువంటి హాస్టల్ రిపేర్స్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో జరిగే వర్క్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే ఇంకొక 10 కోట్ల పైన ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని దార్శనికంగా తెలియజేస్తూ ఉంది. అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈరోజు మన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు ప్రతినిత్యం అభివృద్ధి కోసం ప్రతిపిస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి మన యువగళం నేత సారథి తన ప్రజాగళాన్ని తనగళంగా మార్చుకొని యువగళ పాదయాత్ర చేసినటువంటి మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కలిగిరి ప్రాంతాల్లో కూడా 2 రోజులు ఉన్నారు. ఇక్కడ 3 రోజులు ఉన్నారు, 2 రాత్రులు ఉన్నారు. ఈ ప్రాంత కష్టాల మీద, ప్రకాశం జిల్లా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అభివృద్ధి కోసం వారు ముందుకున్నారు. దానికి తగ్గట్టుగానే ముందుకెళ్తున్నాం అనే విషయం మీకు తెలియజేసుకుంటూ, యువగణం ఈ రోజుతో మొదలై దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తయింది. వారు చూసినటువంటి కష్టాలని, అభివృద్ధికి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఒక అభివృద్ధిని నడిపించాలి, సాధికారత సాధించాలి అనే దానికి ముఖ్యమంత్రి వాళ్ళకి అనుగుణంగా పార్టీకి, రాష్ట్రానికి అండగా ఉండాల్సినటువంటి నాయకులు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు దిగ్విజయంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా దావోస్లో చూస్తూ ఉన్నాం, అందరూ స్వెటర్లో జాకెట్స్ వేసుకుంటే సీఎం గారు మామూలుగానే ఆ చలిలో కూడా అంటే కష్టం కూడా తనకు తెలిసి బాధ్యతను గుర్తు చేసుకుంటే ఈ రాష్ట్రం పెట్టుబడి కోసం ముందుకు వచ్చారు. వాళ్ళు చెప్తా ఉంటారు, ముఖ్యమంత్రి గారు కానీ మిగతా వాళ్ళు కానీ, వీళ్ళది మీ గవర్నమెంట్ మారితే ఏమవుతుంది, ఒక అభద్రత ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు దావోస్కి వెళ్ళిన దాంట్లో కూడా భారీగా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు మనం రేపు ఎంబైల్ చేసుకోబోతా ఉన్నాం. ఇప్పటికే 4 లక్షల పైచీలకు ఉద్యోగాల్ని మన ప్రభుత్వం కల్పించడం జరిగింది. 4 లక్షల పైచీలకు ఉద్యోగాల్ని కల్పించడం పాటు 6 లక్షల పైగా మనకి కార్యక్రమాలకి
ఇండస్ట్రీస్కి మన ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేయడం కానీ అంతకుముందు మంజూరు అవడం జరిగింది. దీంతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సహకారాలు కూడా అందిస్తూ స్టీల్ ప్లాంట్ కూడా కాపాడడం మీద మనం చర్యకెళ్తున్నాం. గతంలో ఏదైతే పెండింగ్లో పెట్టారో వాటిని కూడా మనం పూర్తి చేసుకుంటూ 2047 నాటికి ఈ రాష్ట్రాల్లో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా సంక్షేమ విషయంలో కానీ ముందుకెళ్తూ ప్రతి కుటుంబం నుంచి సాధికారత అనేది ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. వారి అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్నడూ లేదు చారిత్రాత్మక విజయాన్ని ప్రజలు ఇచ్చారు. ఆ విజయాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్తాం తెలియజేస్తామని.